హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. రామ్రాజ్ కాటన్ పంచ్లు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్ ఏరియల్ మరియు స్పెషల్ పార్ట్నర్ లైఫ్ ఎర్త్ 2 స్మార్ట్ ఫోన్ ప్లస్. సాధారణంగా ఇక్కడికి వచ్చే సెలబ్రిటీస్ ని నేను ముగ్గులోకి దింపడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళు ముగ్గులోకి దిగితే నేను చెప్పినట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారు, కొన్నిసార్లు గెలుచుకుంటారు. నేను వేసే ముగ్గులోకి వాళ్ళు దిగుతారా లేకపోతే వాళ్ళ ముగ్గులోకి నన్ను దింపుతారా? ఎందుకు ఇన్నిసార్లు ఈ ముగ్గు కాన్సెప్ట్ లోకి దిగానంటే ఈ రోజు నాతో ఛాలెంజ్ చేయడానికి వస్తున్నారు ఒక అద్భుతమైన టీం. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ముత్యాల ముగ్గు టీం. నెలలు సావాసం చేశాక వారు వీరు అవుతారు అన్నట్టు నేను స్టెప్ ఎంత మర్చిపోదాం అనుకున్నా వీళ్ళు తోముతోనే ఉన్నారు ఆ స్టెప్ని. సో ఫస్ట్లీ ముత్యాల ముగ్గు టీమ్ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో బేసిక్ గా మా షోలో వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ లైఫ్ లో ఉన్న ఛాలెంజెస్ అన్ని తెలుసుకుంటాను. నాకు చిన్న ఆనవాయితీ అది. ఇట్ని స్టార్ట్ చేసే ముందు ఇట్ని స్టార్ట్ చేస్తాను. మీ లైఫ్ లో మీరు చేసిన ఎనీ క్రేజీ ఛాలెంజ్? కన్నడలో చేసా. ఇట్స్ కన్నడ ఛాలెంజ్. రియాలిటీ షోలో చాలా చేసా ఛాలెంజెస్. అలాంటివి కాకుండా షో పరంగా కాకుండా చిన్నప్పుడు నో ఎవరన్నా ప్రపోజ్ చేస్తే కొట్టడం చేసా. కొట్టారా? వన్ టైట్ స్లాప్. చెప్పుతో కొట్టా యాక్చువల్లీ. చెప్పుతో? ఎందుకు? అతను చెప్పింది అర్థం కాలేదా, నచ్చలేదా? నచ్చలేదు ఆ అబ్బాయి. ఓహో, నచ్చే అబ్బాయి ఇచ్చుంటే ఇప్పటివరకు అలా కుదిరిందా కుదరలేదా? కుదరలేదు. వాట్ ఆర్ యు డూయింగ్ బాయ్స్? వాట్ ఈస్ దిస్ మా? ఇప్పటి నుంచి చూడండి ఈ లెల్లపై శిల్పాలు చెక్కినారు. మేబీ ఫస్ట్ మీరే శిల్పం చెక్తారేమో. నేను చెక్కి రాళ్ళు అయిపోయాయి తప్ప. అయ్యయ్యో, మా ఇంట్లో వాళ్ళకి మొదలెట్టారు ఇప్పుడు. సో ఎస్ మేడం గారు మీరు చెప్పండి. నేను ఫస్ట్ స్కూల్ కి వెళ్ళే టైంలో పోస్టర్స్ లక్స్ యాడ్ కి స్లీవ్లెస్ టాప్ వేసుకొని కనిపించేది ఒక అమ్మాయి, పింక్ కలర్ టాప్. పెద్ద పాప? పెద్ద పాప. ఆ అమ్మాయి పెద్ద పాప, నేను అప్పుడు చిన్న పాపని. ఓకే ఓకే. అప్పుడు మమ్మీ నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అనుకునేదాన్ని, కానీ అలా లేకుండా దానికన్నా ఎక్కువ మోడర్న్ గా తయారైపోయి మా ముత్యాల ముగ్గులో అలాగే ఆడపడుచులాగా రెడీ అయ్యి అందరినీ మెప్పిస్తూ నవ్విస్తూ కవ్విస్తూ హ్యాపీగా ఉన్నాను. రైటర్ లేకుండా ఇంత ప్రాస్త మాట్లాడారు అంటే అప్పుడప్పుడు అవి ఫ్లోలో వచ్చేస్తుంటాయి, వాడుకోవచ్చు. సో వండర్ఫుల్ అండ్ యు గైస్ ఆర్ డూయింగ్ గుడ్. కంగ్రాట్స్. యామిని గారి దగ్గర మామూలు ఛాలెంజ్ ఉండవు అసలు. చిన్నప్పుడు అంటే ఏం చేయలేదు, కానీ వర్క్ వచ్చాక ఇప్పుడు సీరియల్ వీళ్ళతో యాక్ట్ చేయడమే పెద్ద ఛాలెంజ్. అంటే ఉంటాయి కదా, ఏదన్నా మనం చెయ్యలేనివి సీన్స్ ఇచ్చారనుకో, చెయ్యలేనేమో నేను చెయ్యను అనుకున్న టైంలో ఎందుకు చేయకూడదు, చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇప్పుడు అసలేం ఛాలెంజ్ ఏంటంటే 10 minutes కంటిన్యూస్ గా ఒక సీరియల్లో ఏడవకుండా ఉండాలి హీరోయిన్. అవును, కష్టం. అది కష్టం. అది మా భూమి అయితే ఏడవకుండా ఉండదు, ఆ పక్కన ఉన్న నన్ను ఏడిపించుకుంటా. మీరు గ్లిసరిన్ వాడతారా లేతే? తనైతే చాలా ట్యాంక్ వాటర్ పోసుకుని ఏడుస్తుంటది, ఎందుకో తెలియదు. అంటే ఒక లేడ్చే రకం ఒక లేడిపించే రకం కాబట్టి సో పాసిబిలిటీస్ ఈజీగా ఉంటాయి. సో మీరు ఈ సీరియల్ ఏడవడమే మీకు పెద్ద ఛాలెంజ్. ఓకే, మీరు తప్పకుండా బాగా ఏడవాలని కోరుకుంటున్నాను నేను. మీ ఏడుపు వల్ల జనాలందరూ ఆనందపడాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత ఏడిస్తే అంత రేటింగ్లు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో గురుగారు, కాలేజ్ టైంలో ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. ఓకే. అప్పుడు అంతా క్రేజ్ ఉండేది, కోసుకుని ఆ బ్లడ్ లో లెటర్ రాసి. ఓ గిరిగిలా, వైలెంట్ లవ్ స్టోరీ. ఓకే. నేనేం చేశానంటే ఒక కోడి షాప్కి వెళ్ళి ఆ బ్లడ్ తీసుకొని రాసి లెటర్ ఇచ్చాను. రాజువయ్యా ఇచ్చిన తర్వాత నేను కోసుకోవడం మర్చిపోయాను. అది కన్విన్స్ చేయడమే పెద్ద ఛాలెంజ్ అయిపోయింది నాకు. నీ లవ్ లెటర్ కోసం ఒక చికెన్ మంచూరియా వేస్ట్ అయింది.
నువ్వు ఇంటికి వెళ్ళాక మిగతా విషయాలు మీ ఫ్యామిలీ మెంబర్స్ నీతో మాట్లాడతారు. అదే థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. సో అసలైన ఛాలెంజ్ ఇప్పుడు మొదలవుతుంది. అది మొదలవ్వాలంటే మీ నలుగురు ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్ దేర్. ఓకే, సో మీరు ఈ 3 రౌండ్స్ ఆడడానికి నేను మీకు 5 లాక్ రూపీస్ ఇస్తాను. ఓకే, సో 5 లాక్ రూపీస్ ని 3 లెవెల్స్ లో విడివిడిగా వాడతారు. ఫస్ట్ లెవెల్లో మాత్రం 1 లాక్ రూపీస్ యూజ్ చేస్తారు. మీరు 1 లాక్ ని ఫస్ట్ లెవెల్లో ఎస్ మీద అండ్ నో మీద రెండింటి మీద డివైడ్ చేసి పెడతారు. ఎస్ మీద కాన్ఫిడెంట్ ఉంటే ఎస్ మీద ఎక్కువ పెడతారు, నో మీద కాన్ఫిడెంట్ ఉంటే మీరు నో మీద ఎక్కువ పెడతారు. సో ఫస్ట్ లెవెల్లో నేనేం స్టేట్మెంట్లు ఇస్తాను అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసే వ్యక్తిని ముందు నేను ఇక్కడ పిలవాలి. ఆ వ్యక్తిని పరిచయం చేసిన తర్వాత ఆమె ఏం చేస్తుంది అనేది మీకు నేను చెప్తాను. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేయడానికి మన ముందు వస్తున్నారు టటియానా ఫ్రమ్ రష్యా. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది, తానో కంచి పట్టు. రష్యా నుంచి రావడం టైం పట్టింది, అందుకే మెల్లగా నడుచుకుంటూ వచ్చారు. ఈ బ్యూటిఫుల్ లేడీ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ యాక్ట్ చేయబోతున్నారు ఈ స్టేజ్ మీద. అపార్ట్ ఫ్రమ్ రష్యన్ యూ స్పీక్ ఎనీ లాంగ్వేజెస్? ఇంకేమైనా భాషలు మాట్లాడతారా? లిటిల్ బిట్. ఐ ఆల్సో నో లిటిల్ బిట్, నో ప్రాబ్లం. ఓకే, లిటిల్ బిట్ లాంగ్ బిట్. సో యు నో స్టాలిన్? ఏ ఐ ఆల్సో నో స్టాలిన్. We have another Stalin. Powerful. సాధారణంగా ఇంత బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ రారు మా షోకి. ఎంత మాత్రం ఇండియన్ సంబంధాలు దొరకకపోతే మరి రష్యానా? ఇప్పటికిప్పుడు మా మమ్మీ రష్యన్ నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఓకే, సో దట్ ఈస్ ఎ వెల్కమ్ సాంగ్. యూజువల్లీ ఏ అమ్మాయి వచ్చినా నాకు అలాంటి పాటలు పెడతారు వీళ్ళు. సో డోంట్ వరీ, చీప్ ఆడు అంటుంది ఆవిడ రష్యాలో. ఓకే, సో దీస్ ఆర్ ద 4 సెలబ్రిటీ గెస్ట్ ఆఫ్ అవర్ షో టుడే. సో వాట్ ఎవర్ యూ డూ టుడే దే విల్ రిపీట్ ద సేమ్. దే హ్యావ్ 25 years experience. Yeah. They look young. 25 years. They reach 40 age. She's confused, please. Yeah. She's really confused. ఈవిడ చూడడం మానేయండి, నేను ఇప్పుడు ఆవిడ ఏం చేయబోతున్నారో చెప్తాను. ఈవిడ పైనుంచి అంటే 40 feet హైట్ లో హ్యాంగ్ అవుతున్న ఒక రోప్ లాంటి క్లాత్ అనుకుందాం పోనీ. ఐ మీన్ ఆ క్లాత్ సపోర్ట్ తో రోల్ అవుతూ 10 feet కి వస్తారు 40 feet నుంచి. స్టేట్మెంట్ నెంబర్ 2, ఆ క్లాత్ ని 2 కింద స్ప్లిట్ చేసుకుని లెగ్ స్ప్లిట్ చేస్తారు. అండ్ నెంబర్ 3, ఒక క్లాత్ మించి ఇంకో క్లాత్ కి షిఫ్ట్ అవుతారు, రొటేట్ అవుతారు. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత. అయితే 90-10. yes fix. స్మార్ట్ మూవ్. బేసిక్ గా ఆవిడ నన్ను నమ్మలేదు కాబట్టి ఆవిడ ఇలా మంచి పర్ఫార్మర్ అయ్యారు. సాధారణంగా నన్ను నమ్ముకుంటే Govinda. ఎక్కడికో వెళ్తారని ఉద్దేశం. సో 90 on yes, 10,000 on no. No, yeah. సో హియర్ వి గో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్ లో పర్ఫార్మ్ చేయడానికి మా రష్యా మేడం సిద్ధంగా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ హియర్ వి గో. చంద్రికని ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల విసారికని నీకై చూస్తున్నా.
నడిపించనా అడుగునై నడపనా నీ చెంత పయనించనా దరికి చేరరా సుందర చెలి నీదేరా సూపర్, గ్రేట్ జాబ్. సాధారణంగా అందరూ లిఫ్ట్లు వాడడం, మెట్లు వాడడం చూశాను. ఈవిడ డైరెక్ట్ గా క్లాత్లు వాడుతుంది పైనుంచి కింద దిగడానికి. నాకు తెలిసి ఎన్నో ఇయర్స్ ప్రాక్టీస్ అండ్ డెడికేషన్, అండ్ బికాస్ స్టార్టింగ్ స్టేజెస్ నుంచి ఎంతో పెయిన్ఫుల్ అది. యూనో వాటిని ప్రాక్టీస్ చేస్తూ అంత ఈజ్తో మ్యూజిక్కి మ్యాచ్ చేస్తూ యూ డిడ్ ఎ ఫెంటాబులస్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సో చాలా ఈజీగా అనిపించింది చూస్తుంటే. నాకు ఎందుకో మీరు చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. అమ్మా ఇప్పటిదాకా మాట్లాడారు కదా, నేర్పించమని అడుగుతున్నారేమో అనుకున్నా. మీకోసమే నేను రికమెండేషన్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ వచ్చు కదా. నేను క్లాత్ ఉన్నట్టు ఊహించుకుని కూడా చేస్తూ ఉంటాను. తకిట తదిమి తందానా హృదయ లయల జతుల గతుల. మధు మాత్రం మీ ముగ్గురు ఆశ్చర్యపోతూ చూశారు, ఆయన మాత్రం ఇద్దరు పూచ్ వై నాట్ కమ్ కమ్ కమ్. వెరీ సింపుల్ మధు. 1 cloth 2 cloth కాంబినేషన్ క్లాత్, లెగ్స్ లాక్. ఓకే, యు వాంట్ ట్రై? ఏ భలే వాడిద్దా. హీ ఆల్రెడీ నోస్. అది నాకా ఇగో గట్టి లాక్కు పైన ఉన్న అబ్బాయి కింద పడిపోతాడు. ఓకే, కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి భూమి తాకినట్టుండే. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుండే. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's
a crazy, 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 crazy feeling. సాధారణంగా అలాంటి ఫీట్ ఇలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. మన ఇద్దరం చేస్తే చెరువు గట్టు మీద చీరలు ఆరేసినట్టుంది మనం. బట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. యాజ్ యూజువల్ ఇక్కడ ఎవరు వచ్చినా తొందర పంపించేస్తాను. ఐ డోంట్ లైక్ కాంపిటీషన్. తను సూపర్ గా పర్ఫామ్ చేశారు. మరోసారి గట్టిగా యా థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ ఖాళీ అయిపోయింది, నేను ఖాళీ అయ్యాను. సో ఇంతకీ లెక్కలు మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ స్టేట్మెంట్ కిందకి రోల్ అవడం, ఎస్ చేసింది. స్ప్లిట్ చేసింది, బట్ ఒక క్లాత్ నుంచి ఇంకో క్లాత్ కి షిఫ్ట్ అవ్వలేదు. లేదని చెప్పాం కదా, నువ్వే చేసావు అన్నావు. ఏ మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. వెరీ నైస్ సార్. 90 పోగొట్టేశాక రెస్పెక్ట్ ఎక్కడి నుండి వస్తుంది? ఏదో మీ సొంత ఆస్తి పోయినట్టు ఫీలింగ్ ఇస్తారు. 5 లక్షలు నాదేగా. ఓకే, సో 90 పోగా 10 into 3 times. ఏది గెలిస్తే into 3 times అని చెప్పాను. సో నో అయింది, నో మీ 10 పెట్టారు. into 3 times 30,000 in your account, 4,30,000 rupees. సెకండ్ లెవెల్లో మీకోసం ఒక అద్భుతమైన ఒక డాన్స్ గ్రూప్ ని స్టేజ్ మీద తీసుకొస్తాను. ఇప్పుడు ఈ స్టేజ్ ని వాళ్ళ డాన్స్ తో అదరగొడతారు. వాళ్ళు వండర్ఫుల్ గా డాన్స్ చేస్తారు, అందులో తిరుగులేదు. కానీ నేను ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం డాన్స్ చేస్తారు అనేది డౌట్. 1,50,000 rupees మీరు ఛాలెంజ్ చేస్తారు. ఐదర్ ఆన్ ఎస్ ఆర్ ఆన్ నో. మీరు ఒకవేళ కరెక్ట్ గెస్ చేస్తే into 5 times ఇస్తా. స్టేట్మెంట్ నెంబర్ 1, ఇక్కడికి వచ్చే ఈ గ్రూపు ఒకే వ్యక్తి మీద 8 మంది ఉంటారు, అతను బ్యాలెన్స్ చేస్తారు. సెకండ్ 1, డాన్స్ చేసిన వాళ్ళు 90 degrees కి బెండ్ అవుతారు. ఓకే, ఆవిడ 90 అంటే ఏంటని ఆలోచిస్తుంది. అమ్మా నైరుతి మూల నుంచిగా ఈశాన్యం వైపు వెళ్తే 90 అమ్మా. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3, వీళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళ డ్రెస్ కలర్లు మారుతాయి. ఇదంతా కలిపి ఒక యాక్ట్. ఎస్ మీద కానీ నో మీద కానీ 1,50,000 rupees. నో No. Okay, మధుని ట్రస్ట్ చేసి no. నో. సో నో అంటున్నారు మీరు. Yes. ఓకే, సర్దేశవరా, ప్రాబ్లమే లేదు మనకి. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో సెకండ్ లెవెల్లో నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ లో ఏదో ఒక స్టేట్మెంట్ మిస్ అవుద్ది అని వాళ్ళు అంటున్నారు. అందుకే నో అని 1,50,000 rupees ఛాలెంజ్ చేస్తున్నారు. సో లెట్స్ సీ. సో లెట్స్ వెల్కమ్ KDA డాన్స్ గ్రూప్. Welcome to KDA Dancing Dazzlers Kingdom. Activate all the parts of the Dancing Dazzlers.
खटिए पे मैं पड़ी थी और गहरी नींद पड़ी थी आगे क्या मैं कहूँ सखी रे एक खटमल था सयाना मुझ पे था उसका निशाना चुन्नी में घुस गया धीरे धीरे కొట్టండి గట్టిగా కొట్టండి. సూపర్, నిజంగా చాలా అద్భుతంగా చేశారు. నిజంగా ఈ పెయింట్ వేసుకుని ఇంతసేపు ఉండి ఆ స్టెప్లన్నీ వేయడం అండ్ ఇంతమంది ఒకటే సింక్ లో చేయడం వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. చాలా బాగా జరిగింది. మనం అనుకున్న స్టేట్మెంట్లు కూడా మీకు అర్థమయ్యాయి. ఇంతకీ ఏం జరిగాయి? అన్ని అన్ని మిస్ అయ్యి 90 degrees లేదు, ఒకళ్ళ మీద 8 మంది లేరు. పీపుల్ కూడా కలర్స్ సో లేదు. నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్లు నో. రాంగ్. యా. సో మీరు రైట్ గా గెస్ చేసి నో చెప్పి 1,50,000 ఇంటూ 5 times 7,50,000 రూపీస్. కంగ్రాచులేషన్. సాధారణంగా మన ఇండియన్ కల్చర్ లో సెలబ్రేషన్స్ అంటే ఏంటి? డాన్స్ చేస్తాం. మీరు రోబో స్టైల్లో వచ్చారు అంటే ఆల్మోస్ట్ చైనా, జపాన్. మన ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు అమ్మాయిలు చూడ్డానికి అలా ఉన్నారు కానీ చాలా అద్భుతమైన డాన్సర్స్. సో వాళ్ళు ఇప్పుడు మన ఇండియన్ స్టైల్లో డాన్స్ చేస్తారు. మనందరం వాళ్ళని ఫాలో అవుదాం. సరే, ముందు ఎక్స్పెరిమెంటల్ గా క్లాసికల్ ట్రై చేద్దాం. రైట్? కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా. మీరు చేస్తుంటేనే అది క్లాసికల్ డాన్స్ లో లేదు. నెంబర్ 1 దాన్ని వీళ్ళు ఫాలో అవుతుంటే ఇంకా అద్భుతంగా కుదిరింది. యా, ఈయనైతే కరెంట్ వైర్ గుచ్చినట్టు దడ అవుతుంది. సో మాక్సిమం మన స్టైల్ వర్కౌట్ అవ్వదు. యాజ్ యూజువల్ గా మా స్టైల్లోకి వెళ్ళిపోదాం. పాషు పాషు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. నీరు బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజా పుట్టి ఎర్ర కోట చేరినాక ఎదురు చూసినా బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద గుర్రగాళ్ళ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళి నాను మంగళూరు కళ్ళి థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రాయలోని సీమకొచ్చి సెట్ అయ్యాను. నాకు ఇప్పటివరకు ఒక చిన్న డౌట్ ఉండే, అంటే సాధారణంగా రోబో గెటప్ లో మీరు రోబో పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఓకే. క్లాసికల్ పెర్ఫార్మెన్స్ స్మాల్ ట్రై, మాస్ యాజ్ యూజువల్ పాడికి రख देते हम. బట్ అసలు విషయం ఏంటంటే ఒక సింపుల్ పాలసీ ఉంటుంది. तुम सब लोगों को गर्लफ्रेंड है? అబ్బా
కలర్ఫుల్ కుర్రాడు. పెయింట్ లో ఉన్నారు కాబట్టి చెప్పినా దొరికిపోమనేసి చెప్తున్నారు వాళ్ళు. ఎలాగో వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తుపడరు కాబట్టి ఏ ఇష్టం వచ్చాడు చేతులు ఎత్తుతున్నాడు ఆయన. ఆయనకి ఏం తెలుసు. బట్ దెర్ ఇస్ ఎ సింపుల్ పాలసీ, లడ్కి హసీ తో ఫసీ, రైట్? ఓకే, అబ్ ఆప్ హసే తో ఐసా హై. మా ముగ్గురు బ్యూటిఫుల్ లేడీస్ ఇప్పుడు నవ్వుతారు. ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియచేద్దాం. అందమైన 3 అమ్మాయిలు కలిసి ఒకేసారి నవ్వితే అబ్బాయిల పరిస్థితి ఏంటి? రెడీ, 1 2 3. రాజ్యాంగంలో రాసిలేదు కానీ అమ్మాయిలు నవ్వితే గ్యారంటీ పడతారు. అంటే లవ్ లో కాదు నాన్న, ఇలా పడతారు. అబ్బాయిలా ఆ, మీరు పడలేదే. నేను పడలేదంటే నేను స్ట్రాంగ్ కదా. నేను ఇలా మామూలు నవ్వులకు పడను. అలా నవ్వితే తప్ప. యూనో సమంత, కాజల్, కత్రినా, నువ్వే నన్ను కాలెత్తా. బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. హియర్ వి గో. సో థర్డ్ లెవెల్లో ఇప్పుడు ఇంకొంచెం ట్విస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఎంత? 10,30,000 తో ఈ లాస్ట్ లెవెల్ ఆడతారు మీరు. ఇందులో నేను మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తాను. ఈచ్ స్టేట్మెంట్ కి మీరు విడివిడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఈచ్ స్టేట్మెంట్ 3 lakh మినిమం. రైట్ అయితే ఇంటూ 10 times 30 lakhs వస్తుంది. సో స్టేట్మెంట్స్ వింటారా? లాస్ట్ లెవెల్లో ఇక్కడ రాబోతున్న ఒక గ్యాంగ్ వివచ్చమైన స్టంట్లు చేస్తారు. ఓకే, ఒక వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్తో ఒక వ్యక్తిని, రైట్ హ్యాండ్తో ఒక వ్యక్తిని, తన తలతో ఒక వ్యక్తిని బ్యాలెన్స్ చేస్తాడు, లేపుతాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, నాన్ చాక్, తెలుసుగా? సో దాంతో కళ్ళ గంతలతో కొబ్బరికాయలు కొడతాడు. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3, వెనక్కి బెండ్ అయ్యి, అంటే 4 కాళ్ళు ఉన్నట్టు, హ్యాండ్స్ కాళ్ళు మొత్తం ఫుల్ బెండ్ అయిన తర్వాత 5 rings ఉంటాయి కదా, అందులోంచి రివర్స్ లో దాడతాడు. ఆ రింగ్స్ దాడతాడు, 5 rings దాడతాడు. ఫస్ట్ ది ఎస్, 3 lakh rupees. సెకండ్ స్టేట్మెంట్ ఎస్. సో ఎస్, నాన్ చాక్ తో కొబ్బరికాయలు కొడతారు. ఓకే, బ్లైండ్ ఫోల్డెడ్. థర్డ్ స్టేట్మెంట్ ఎస్, రివర్స్ లో బెండ్ అయ్యి 5 rings లో పాస్ అవుతారు. ఎస్. 3 yes. సో 3 పెట్టారు, 9 lakhs అయిపోయింది. ఇంకా 1,00,000 ఉంది. 3 30 మళ్ళీ 10,000 దాచారు. సరే, 40 మిగిలింది మీ దగ్గర. 10. నైస్ థింగ్. యా, కూలా? నేను ఇవ్వాల్సిన హింట్లు ఇచ్చాను. దేర్ నో మోర్ చేంజెస్, రైట్? యా. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లాస్ట్ లెవెల్లో ఇక్కడ ఒక అద్భుతమైన గ్యాంగ్ రాబోతున్నారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లు అన్ని వాళ్ళు చేస్తారు అని వాళ్ళు నమ్మారు. నేను అంతకంటే ఇంకేం చేయలేను. సో ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ముఖేష్ టికెడి గ్రూప్.
సూపర్ వండర్ఫుల్ చంపేశారు మాస్టర్ మామూలుగా లేదు అసలు సో తెలుగు మాట్లాడతారు కదా ఏయ్ సో మన తెలుగు వాళ్ళు వచ్చారు అండ్ తెలుగు వాళ్ళ పవర్ ఏంటో చూపించారు నిజంగా వండర్ఫుల్ అండ్ మేము అనుకున్న యాక్ట్స్ అన్నీ చేశారు మీరు అండ్ ఇలాంటి స్పెషల్ టాలెంట్కి చాలా ప్రాక్టీస్ కావాలి ఎంతో డెడికేషన్ ఎన్నో ఇయర్స్ ప్రాక్టీస్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ హ్యాట్స్ ఆఫ్ సూపర్ సో మీ పేరు ముఖేష్ సో ఏం చేస్తుంటారు మీరు మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ నడిపిస్తాను టైకాండో బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయిపోయింది నాది సూపర్ స్టంట్స్ చేస్తూ ఉంటాను ఇలాంటివి రియాలిటీ షోస్ వండర్ఫుల్ గ్రేట్ టాలెంట్ అండ్ డెఫినెట్గా నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ అండ్ ఇలాగే మన ఇండియా పేరుని తప్పకుండా ప్రపంచానికి చాటాలి మీరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంతకీ ఎంత గెలిచారు ఇవన్నిటికంటే ముందు ఇలాంటి టాలెంట్ వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు చేసి చూపిస్తున్నప్పుడు ఒక థ్రిల్ ఉంటుంది మనకి చూస్తున్నాం అదే ఫర్ సపోజ్ కొబ్బరికాయ వాళ్ళ చేతిలో ఉంటే నాన్ చాక్ మీ చేతిలో ఉంటే మీరు కొడతారా లేదా అనేదే నాకు అసలైన ట్విస్ట్ ఓకే అంటే అప్పుడప్పుడు మిస్ అయి ఉండొచ్చు కదా ఎప్పుడైనా రేర్ గా ప్రాక్టీస్ లో షో అంటే పట్టుకునే వాళ్ళ కాన్సన్ట్రేషన్ బట్టి ఉంటుంది ఉండాలి అది వాళ్ళు సరిగ్గా పట్టుకోకపోతే వాళ్ళకి తగులుతుంది అంతే వెరీ గుడ్ సార్ మంచి క్లారిటీ ఇచ్చారు రండమ్మా సో ఇప్పుడు వీళ్ళ నలుగురు చేతిలో కొబ్బరికాయ పెడదాం మాస్టర్ మీ కళ్ళ గంతలు కడతాను మిమ్మల్ని రౌండ్ తిప్పి వదిలేస్తాను ఎక్కడ మీరు పరిగెత్తుకుంటూ వచ్చి లెల్ల అని కొట్టాలి ఓకే ఓకే రెడీ గుళ్ళో ప్రసాదం కోసం చేయి పెట్టినట్టు ఇలా చేయి పెట్టకండి ఆటోమేటిక్ గా ఆవిడైతే పేరంటానికి వెళ్తున్నట్టు ఇలా పట్టుకుంది ఈ ఆటకి నాకు సంబంధం లేదు దయచేసి ఇది ఇంట్లో ఎవరు ప్రయత్నించొద్దు ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమం ఓకే మీరు హ్యాండ్ ఏమాత్రం షేక్ చేసినా మీరు షేక్ అవుతారు ఎలాగో ఇది లాస్ట్ రౌండ్ వాళ్ళతో నాకు పని లేదు ఇంకేమి అరే తో ఏ నువ్వు మధ్యలో తీయగయ్యా పెట్టు ఏమైనా టిప్స్ చెప్తారా మధు ప్లీజ్ టిప్స్ ఏంటమ్మా కొడతారనే టైంలోనే మనమే విసిరేస్తే అప్పుడు కరెక్టే ఆయన కొడతారనుకున్నప్పుడు మీరు విసిరేస్తే అది వచ్చి మన చేతికి తగ్గుతుంది అనమాట నాకు అర్థమైంది రేపు వీళ్ళు ముగ్గురు వద్దు కదా నీకు షూటింగ్ లో రేపు లేరు ఓకే రెడీ అది చివరైపోతుంది అమ్మా కొబ్బరికాయ మీద ఉన్న పీచ్ ఎందుకు ఊగుతుంది కళ్ళు మూసుకో. చూస్తే సరిపోద్ది ఇటువైపు Hey! సూపర్ చిప్పు దొరికింది ఓకే పాపా ఆడ బాగుంది కూర్చో. ఓంటమ్మా బాగుంది కూర్చో. ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్ హియర్ విత్ లగేజ్ అంటే నువ్వు వచ్చేందుకు ఒలింపిక్ జ్యోతి ఇలా పట్టుకుని ఉండాలి ఆవిడ నువ్వు కూడా రామ్మా పొజిషన్లోకి కంగ్రాచులేషన్స్ పాపా రెడీ Master, but thank you so much, sir. Thank you so much for entertaining us. It's a great talent. Thank you, boys. Thank you. Thank you. సాధారణంగా మా షోలో ఇక్కడికి వచ్చే వాళ్ళే ధైర్యంగా ఇలాంటి సాహసాలు చేస్తారు బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే ఇన్నాళ్ళు మేము మెడికల్ అంబులెన్స్ కానీ మెడికల్ కిట్ కానీ అన్ని ప్రిపేర్డ్గా ఉంటాం మేము ఈ ఒక్క రోజే తేలేదు కాబట్టి ఈ రోజే ఎలా ఉంటుందని ట్రై చేశాను నేను ओ मेरा दिल लुट गई ओ मेरा दिल लुट
బట్ మీ నలుగురికి హ్యాట్స్ ఆఫ్, సూపర్. థ్యాంక్ యూ. సో ఇందాక మనం వేసుకున్న స్టేట్మెంట్ల లెక్కలు తెలుసుకుందాం మనం. ఫస్ట్ స్టేట్మెంట్, ముగ్గురిని లిఫ్ట్ చేస్తారు అన్నాను, మీరు ఎస్ అని 3,30,000 పెట్టారు, అండ్ ఇట్ ఈస్ ఏ నో, జరగలేదు. 3,30,000 పోయింది. సెకండ్ది, బ్లైండ్ ఫోల్డెడ్ తో కొబ్బరికాయలు కొడతారు నా చెప్తున్నాను, ఆయన బ్లైండ్ ఫోల్డ్ లేరు కాబట్టి అది కూడా ఎస్ అని 3,30,000 పెట్టారు, దట్ ఈస్ గాన్. అండ్ లాస్ట్ వన్, రివర్స్ బెండ్ అయ్యి కపుల్ ఆఫ్ ఫైర్ రింగ్స్ నుంచి పాస్ అవుతారు అన్నాను, మీరు ఎస్ అన్నారు, అండ్ ఇట్ ఈస్ ఏ ఎస్. సో 3,30,000 into 10 times 33 lakhs. 33 lakhs. అది కాకుండా మీ దగ్గర దాచుకున్న 40,000 ఉంది కాబట్టి Pocket money. 33,40,000 rupees. Congratulations. Thank you so much for being on Big Celebrity Challenge International. Thank you everybody. థ్యాంక్ యూ సో మచ్. So next Saturday మళ్ళీ కలుస్తాను. Until then, this is Pradeep. Tata boys. Thank you. బ్లాక్ బస్టర్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్